వారు పెద్ద స్టేజ్ మీద చిరంజీవి ఇంకా చాలామంది ఉన్నారు దర్శకులంతా. ఆయన చాలా అద్భుతంగా అంటే రెండోళ్ళకి కళ్ళ నీళ్ళు వచ్చేంత బాగా యాక్ట్ చేసి చెప్పారు. ఆయన ఏం చెప్పారు? కొడుకు, కోడలు, తాత, తండ్రి, ఈ 4 పాత్రలు ఆయనే. ఆయన ఆల్రెడీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అన్నీ నటించేశారు. ఈ మీ నాన్నగారితో చాదస్తంతో పర్లేకపోతున్నాం, మేము పుట్టింటికి వెళ్ళిపోతాం, పిల్లలు తీసుకుని అందివిడ అంటే ఈయన అన్నారు, భర్త అన్నాడు, మా నాన్న లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు. ఆ గొడవ అలా జరుగుతుంటే ఆ యాక్షన్ చాలా బాగా చేశాడు ఆయన. పెదవి ఇలా లోపల పెట్టుకుని అంతా విన్నారా పర్ఫెక్ట్ కదా. ఆయన అలా యాక్ట్ చేస్తూ నాది రాలిపోయే వయస్సురా, నేను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను అంటే, అలా కాదు నాన్న అని అతను అంటాడు. ఈ మనోడు ఈ ముసలోడితో పల్లెపోతున్నా అంటాడు, పంపించే డాడీ అంటాడు. ఇలా ఈ సందర్భం అంతా అయిపోతుంది. ఫైనల్లీ ఇతను ఈ వృద్ధుడిని అంటే వాళ్ళ నాన్న తీసుకుని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి వెళ్తాడు. మీరు వినాలి ఇక్కడ ట్విస్ట్. అక్కడ ఉండే ఒక పెద్ద ఆయన అటెండరు, ఏమని మీరు బలరామయ్య గారు కదా? అవునండి అన్నాడు. 30 ఏళ్ల క్రితం మీరు ఇక్కడి నుంచి ఒక అనాథం తీసుకెళ్ళారు కదండి బాబు, ఆ బాబు ఎక్కడున్నా అంటే, వాడేనండి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒక అనాథం తీసుకొచ్చి ఈయన పెంచాడు, వాడికి ఇప్పుడు ఈయన బాగా బరువు అయిపోయింది. అలాంటి పెంపకాలు పెంచుకోరు. ఎలా ఉండాలంటే రామాయణం చెప్తుంది. రామాయణంలో శ్రవణ కుమారుడు గట్టిగా వాడి ఏజ్ ఉంటుందంటే, వాళ్ళ అమ్మా నాన్నని పుట్టు గుడ్డివారు, వాళ్ళని తీర్థయాత్రకు తీసుకెళ్తారు. కర్మ ఎవ్వరూ తప్పించలేదంటారు. ఆ పిల్లవాడు కొండతో నీళ్లు ఉంచుతున్నాడు, బొడ 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 సౌండ్ వచ్చింది. ఆ శబ్దం ఎవరికి వినపడింది? ఆయన ఏమనుకున్నాడు? ఏనుగు నీళ్ళు తాగుతుంది. ఆయనకి శబ్దం ఏది అని ఒక విద్య వచ్చు. అమ్మ అక్కడ వాయుముడి తెలుగులో చెప్తే అట్ట అవుతుంది, తమిళ్లో చెప్తే వాయుముడి అంటే ఏంటన్నా ఇలా ఇంగ్లీషే చెప్తారు, తెలుగులో చెప్పండి అట్ట అవుతారు కదా. తెలుగులో చెప్తే నర్మాయి అంటే అట్ట అవుతుంది. అదే వాయుముడి అన్నా అనుకో, ఏదో ప్రసాదం పెట్టాను తెలియదు కదా. ఎవరో చెడ్డోడు కాదు తెలుసా. బిల్లాడని కూడా చిన్నప్పుడు పాలే తాగాడు, ఏం బ్లడ్ తాగలేదు. మరి హెడ్ ఎందుకు అలా పాడైపోయిందంటే, వాడి మస్తకానికి పనికి మన పుస్తకం ఏదో దొరికింది. ఏ సై 72 కళ్ళు వస్తారని చెప్పి అలా తాగారు. అందుకని పుస్తకం చాలా ముఖ్యం. ఏ పుస్తకం ఇస్తామన్నది కూడా చాలా ముఖ్యం. రామాయణం పట్టుకున్నవాడు ఒకలా తయారవుతాడు, భగవద్గీత భాగం పట్టుకున్నవాడు ఒకలా తయారవుతాడు, ఎడారి మత గ్రంథాలు పట్టుకున్నాడు ఎలా తయారవుతాడో మనం చుట్టూ చూస్తూనే ఉన్నాం. అందుకని నేను ఛాలెంజ్ కూడా చేశాను. నేను మొన్న కూడా ఆయన తెలుగులో చెప్పాను, చెప్తూనే ఉన్నా, ఎవరు రాడనుకోండి 3 బుక్కులు ఆడబెట్టండి అని చెప్పాను. భగవద్గీత, బైబిల్, ఖురాన్. ఇందులో ఏది హ్యుమానిటీకి వ్యతిరేకమో ఆ పేజీలు తీసేద్దాం, ఆ వాక్యాలు కొట్టేద్దాం అన్నాను. ఎవరన్నా రమ్మని చెప్పండి, ఛానల్లో లైవ్లో కూర్చొని చదివేసి చింపేద్దామని చెప్పాను. ఎప్పుడు రాలేదు. పిల్లలు కామెంట్ పెట్టారు కింద, ఏమని? గురూజీ ఇంకా వాళ్ళకి మిగిలేదేముంది, బట్ట పైన కింద అట్ట. హ్యుమానిటీకి వ్యతిరేకంగా చింపాలి అంటే వాళ్ళ పుస్తకాలన్నీ అవే ఉంటాయి. లేదా పాకిస్తాన్ ఎలా పుట్టింది, బంగ్లాదేశ్ ఎలా పుట్టింది, ఆఫ్ఘనిస్తాన్ ఎలా పుట్టింది అని మనం గుడ్గా ఉన్నామనుకుంటూ గుడ్డిగా జీవిస్తున్నాం. నువ్వు చెప్పు నాన్న, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా? స్పెల్లింగ్ కదా, గుడ్గా ఉండాలి, గుడ్డిగా ఉండకూడదు. గుడ్డిగా అంటే ఏంటి? కైండ్గా ఉండొచ్చు, బ్లైండ్గా ఉండకూడదు. అవునా? బ్లైండ్గా ఉండడం అంటే ఒక్కసారి దెబ్బ తినచ్చు, 10 సార్లు 20 సార్లు దెబ్బ తినకూడదు. అంటే బుద్ధి లేదు, అది బ్లైండ్ అని. ఒకసారి ఎవడో నేను చీట్ చేశాడు అనుకో, ఓకే, వాడి మెంటాలిటీ, వాడు రాస్కెల్. మళ్ళీ వాడిని మోసం చేశాడు, మళ్ళీ చీట్ చేశాడు, అప్పుడు ఎవరు తప్పు? నీది, వాడిది కాదు. నీకు బుద్ధి ఉండాలిగా కదా, వాడు మోసం చేస్తాను నీకు అర్థమైంది కదా. అందుకని
మనం ఖచ్చితంగా వైజ్గా ఉండాలి, ఖచ్చితంగా ఇంటెలిజెంట్ అయి ఉండాలి. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ గుడ్ పీపుల్, గుర్తుపెట్టుకోండి. దిస్ వరల్డ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్. నేను చాలా మంచోడిని, ఏం అక్కర్లేదు, మంచోళ్ళంతా చచ్చిపోయింది భూమి బా. నువ్వు మంచోడే ముంచేస్తున్నావు, నువ్వు మంచోడు అనిపించుకోవడానికి చాలామందిని ముంచేస్తుంటావు. ఏమవుతుంది మొహమాటానికి అస్సలు వెళ్ళకండి, అదేదో వస్తుంది అస్సలు. అదేదో చెప్పారు ఏంటిది, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. మా నాన్నగారు చెప్పారు, వాళ్ళ అన్నయ్య గురించి అంటే పెద్దనాన్నగారు గురించి. ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు, చాలా సౌమ్యుడు. బాబాయ్ మనకు రాదు అంత మెత్తగా ఉన్నాం. అమ్మ ఎవరైనా వచ్చి ఆఫీస్లో చేస్తారు, ఒక్క 2000 మళ్ళీ మరి ఆ సౌండ్ ఏంటి, ఫ్యాన్ అనుకోండి కట్టేనా ప్లీజ్, ఆ ఫ్యాన్ బంద్ చేయి, ఒక్క 2000 సరితే నేను జీతం బాగానే ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి. మరి మా నాన్నగారు చూశారో వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుకున్నారో తెలదు, అసలు ఆ చెప్పి 35 ఏళ్ళు అయ్యాడు, నాకు అట్లే మైండ్లో ఉంది, అలా ఉండాలిరా అని చెప్పారు. ఇప్పుడు ఆ 2000 అడిగాడుగా ఆపోజిట్ పర్సన్, ఈయన వెంకటేశ్వర గారు అంటే మా పెద్దనాన్నగారు జేబులోని పర్స్ తీసి, సుబ్రహ్మణ్యం ఈ 200 నుంచి వస్తాను అని వెళ్ళిపోయేవారు. రాండి కోటేశ్వరరావు గారు లాగా నెమ్మది అన్నాడు. ఇప్పుడు 200 ఇచ్చాడంటే ఏమి ఇచ్చినట్టు, అప్ప కాదు భిక్ష, దానం చేశాడు. 200 వదిలించుకోవడం, 200 దానమే. ఎందుకు దానం చేశారు? 2000 ఉంటాయి అనే వాళ్ళ 2000 ఇస్తే ఏమవుతుందో తెలుసా, ఈ పర్చేజ్ ఎనీమీ విత్ ది ఓన్ మనీ. కాబట్టి చెక్ చేసుకోండి, వీడు మామూలు మెత్తక బ్యాచ్ కదా, మళ్ళీ ఏమన్నా సాహసంని ఇంటి పేరు పౌరుషంగా ఒంటి పేరు టైప్ ఏం కాదు. ఇప్పుడు పర్చేజ్ ఎందుకు చేయాలి, రోజు కనబడే చోట పర్చేజ్ ఎందుకు చేయాలి శత్రువుని. ఇప్పుడు వాడికి 2000 ఇచ్చారు, మొహమాటానికి ఇస్తే ఇప్పుడు 2 రోజులు అన్నాడు కదా, 22 రోజులు కాదు 2002 రోజులు అయినా సరే ఆడు మళ్ళీ ఇవ్వడు. ఈయన ఎప్పుడైనా నోరు తెరిచి బాబు సుబ్రహ్మణ్యం 2000 అన్నారు అనుకోండి, మెత్తగా భయపడుతూ అన్నా, అయితే ఈ 2000 వెళ్ళిపోతామా ఊరిలే. ఈ పరిస్థితి ఏంటండి, అందరి ముందు డబ్బులు ఇచ్చి అవమానం, డబ్బులు ఇచ్చి శత్రువు, డబ్బులు పోయాయి. అవసరమా బాలాజీ, అవసరమా? అందుకని అస్సలు నేను నిన్న చెప్పాను నీకే కదా చెప్పాను, నిన్న చెప్పాను కదా, దట్టు ఎక్కడికక్కడ వదిలించుకోవాలి, ప్రపంచాన్ని పెంచుకోకండి. నేను చాలా నమ్మాను నిన్ను, ఎంత నమ్మితే ఎంత మోసం చేస్తావా? అవును నువ్వు నమ్మేవాడితో మోసం చేసావు అన్న, మనం ఎందుకు వాడితో కుమ్మించుకోవడం ఎందుకు? లేవు ఎక్కడికక్కడ శనగలు తిన్నావా పడుకున్నా మళ్ళీ వాడుకో. సాగంటి గారు జోక్ చెప్తారు, గుంబణం అంటే ఏమిటో నేను ఆయన దగ్గర విన్నా. ఇదిగో ఒరే నువ్వు రేపు వచ్చేప్పుడు శనగలు తీసుకురా, నేను ఓక తీసుకొస్తాను, 2 కలిపి ఉప్పు అంటూ ఊదుకుంటూ తిందాం. మీరేమనుకుంటారు? ఇప్పుడు వీళ్ళున్నారు చిన్నపిల్లడు, శ్లోక చిన్నపిల్ల, ఓక అంటే తెలుసా మీకు? శ్లోక అంటే తెలుసు, ఓక తెలుసా? ఓక తెలదుగా, అదేదో ఫుడ్ ఏమో అనుకుంటాడు తెలుసా? హస్కం కాదు కదా, రైస్ పైన ఉంటుంది కదా నా పొర, దట్స్ కాదు ఓక, యువర్ కాదు శ్లోక. అప్పుడే రైట్ కేక పైన వస్తుంది కదా. మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి ఫ్రంట్ ఈ రైస్ మిల్లుకి బ్యాక్ సైడ్ అనమాట, అది అలా పడుతుండేది. ఎక్కితొక్కేవాళ్ళ ఏదో పిల్లలు. మీరేమనుకుంటారు? పాపం ఆయన కూడా ఏదో తెస్తున్నాడులే అనుకుంటారు. ఒక తేడా డబ్బులు ఖర్చు అవుతాయి అంటే వాడికి ఇచ్చేయడం లోకం అనుకుంటుంది. ఒక వీడియో చూశాను, ఒక అతను బరువైన వస్తువు మోసుకెళ్తున్నాడు, ఆ వ్యాన్లోంచి అతను భుజం మీద వేసాడు. వీడు పక్కనే అలా చెయ్యి దాని మీద పెట్టడు, అలా వెళ్తాడు. వాడు దాన్ని తీసి అక్కడ డెలివరీ చేస్తాడు, మళ్ళీ వాడు మోసుకెళ్తాడు. వెళ్ళలేదు, వాడు ఏం మొయ్యలేదు,
మా శివశంకర్ గారు పాప ఎంత ఇష్టపడుతున్నారు అనుకుంటారు, అది అసలు ముట్టుకోవాలి కూడా ముట్టుకోలేదు. అది ఆన్లైన్ బిల్డప్ బాబాయ్ అంటారు. అలా అనుకుని మన దగ్గర దాన్ని ఉంటారు. అందుకని ఎప్పుడు ప్రపంచాన్ని పెంచుకోకండి. ఎవరో ఒక అతను ఫోన్ చేసి మా ఫ్రెండ్ అప్పిచ్చాను, తీర్చలేదు, వాడు చనిపోయాడు, అందరూ నన్నేమో అదే నాని ఉన్నాను అందుకని నన్ను తినేస్తున్నారు అన్నాడు. ఫోన్ చేశాడు, ఫోన్లో పరిచయం హైదరాబాద్ అని చెప్పాడు. నేను క్యాజువల్గా ఎంత అన్నా, 18 లక్షలు నీరసం వచ్చేసింది. 18 లక్షల అంత ఎలా ఇచ్చేవా బాబు అన్న. అతను చాలా మంచోడు, అని చచ్చిపోయాడు, కానీ మాట నిలబెట్టుకోవాలి కదా, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు. అందుకని మనం ఎప్పుడు కీడించి మేలించాలి. ఉపకారం చేయండి, అది మీకు అపకారం చేసేంత ఉపకారం చేయక దానికంటే బెస్ట్ దానం. ఎందుకంటే ఇలా మాట్లాడతారు అన్నారు అనుకోండి, మన మనీ పోవడం వేరు, మన మనశ్శాంతి కూడా పోతుందే. వామనుడు 5వ అవతారం. ఆయన ఎందుకు వచ్చాడు? మీకు తెలుసో తెలీదో, బలి చక్రవర్తి అంతకు ముందే విష్ణుమూర్తి చేతితో చచ్చిపోయాడు. నేను ఆశ్చర్యపోయాను చదివి. సెక్యూరిటీ గార్డ్కి స్టోరీకి సంబంధం వాడు అని చెవిలోకి వెళ్ళింది, కానీ యాక్చువల్గా స్టోరీకి అది సంబంధం చెప్తూ ఉంటే అలా తెల్లారిపోతున్నాను. బట్ ఐ విల్ కంక్లూడ్. వామనుడుగా రావడానికి ముందు విష్ణువు బలిచక్రవర్తిని చంపేశాడు. చంపేస్తే వాళ్ళ గురువు ఎవరు? శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుడు ఏం చేశాడు? కరెంట్ పోయి తలుపు తీంది పోలేదు. ఈ శుక్రాచార్యుడు ఆయన బతికించేశాడు. మళ్ళీ చెప్తే మళ్ళీ బతికిస్తాడు. మర్త్యుంజయ విద్య. కాబట్టి భగవంతుడు ఏం ఆలోచించాయంటే, నేను వీడి దగ్గర లాక్కున్నాను అనుకో, వీడు మళ్ళీ లాక్కుంటాడు. బలం సరిపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి 4 పీకి మళ్ళీ లాక్కుంటాడు. అదే బాబు వస్త్రం అని అస్త్రం వేసాను అనుకోండి, ఇచ్చేస్తాడు. ఇచ్చాక ఇంకేం పెట్టాడు? వాడు ఇచ్చింది వాడు లాక్కూడదా. సో భగవంతుడు చాలా బుద్ధిమంతుడు కదా. అమ్మా ప్లీజ్ సైకిల్ చేయాలి, మాట్లాడకూడదు. భగవంతుడు అలా ఆలోచించి అందరూ అన్నిటికంటే తేలిక ఏంటి అంటే దూది పింజ. దానికంటే గడ్డిపోచ అన్నిటికంటే తేలిక, దానికంటే తేలిక దూది పింజ, దానికంటే తేలిక యాచకుడు, దానికంటే తేలిక యాచకుడు. అలాంటి పోస్ట్కి ఆయన యాక్సెప్ట్ చేశాడు. అంటే ఎందుకోసం అంటే ఇంద్రుడిని సీత కూర్చోబెట్టాలి, వాళ్ళ అమ్మ బాధపడుతుందని చెప్పి. అదితికి పుట్టాడుగా వామనుడు. అయితే ఈయన ఈ తెలివితేటలు వాడి ఆయన దగ్గరికి వెళ్ళి దానం తీసుకున్నాడు. మీకు తెలుసు, దానం స్వీకరించాక ఇంతింతై వటుడింతై నభోవీధి పైనంతై చంద్రుని కంతై సూర్యుని కంతై తోయమండలాగ్రమణ కంతంతై అలా నభోవీధి పైనంతై అల్ల పెరిగిపోయాడు. ఆ కాలు తలకక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. అలా 2 పాదాలు, ఒకటి భూమి ఒకటి ఆకాశం అయిపోతే 3వ పాదం బలి చక్రవర్తిని తొక్కాడు. తొక్కితే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సుతల అనే లోకానికి వెళ్ళాడు. ఈ సుతల లోకంలో ఉన్నాడు. అది స్వర్గం కంటే చాలా గొప్పగా ఉంటుందంట. రావణాసురుడు అన్ని లోకాలను జయించి ఈ లోకం కూడా జయించాలి అని ఆ లోకానికి వచ్చాడు. మొత్తం 14 లోకాలు. ఏంటది ఎవరైనా చెప్తారా? కొన్నన్నా చెప్పండి చూస్తాను. నేను వాటర్ తాగే లోపల మీ మేటర్ అంతా తెలిసిపోద్ది. ఎవరు చెప్పరా? లవ్ యూ సార్, ప్లీజ్ సార్ 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 పోనీ టీం వర్క్ చేయండి.
కైలాసం, విష్ణులోకం, వైకుంఠం, పాతాళం, విశ్వామిత్రుడు. నేను చెప్పాను ఒక్క దెబ్బకి తగ్గమని. అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభోర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక, ఇలా 14 లోకాల్లో ఈ సుతల అనే ప్లానెట్లో ఆయన ఉన్నాడు. వీడు వెళ్ళి తొడగొట్టాడు అందరినీ, నేను ఓడించే నిన్ను ఓడించేస్తాను అన్నాడు. అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండి, నువ్వు అంత బలవంతుడు అన్నాడు. అంటే ఎస్, నేను ఇంద్రుడిని జయించాను, అది జయించాను, ఇది జయించాను, నీ భాషను కూడా జయించేస్తా అన్నాడు. అంటే నీకు అంత బలం ఉంటే ఈ వస్తువుని కదుపు అన్నాడు. అంటే వేలుతో ఇలా అన్నాడు, కదలలే. చేతితో అన్నాడు, కదలలే. 10 చేతులతో అన్నాడు, 20 చేతులతో అన్నాడు. ఏంటి ఇంతుంది ఏంటా, కైలాసాన్ని ఎత్తును దీన్ని కదలలేకపోతున్నాను ఇంటాను అన్నాడు. అప్పుడు ఈ సెక్యూరిటీ గార్డు చెప్పాడు, అది హిరణ్యకశిపుడి చెవి పోగు. హిరణ్యకశిపుడి చెవి పోగే అంటుంటే వాడి చెవి ఎంత ఉండాలా, వాడి చెవి ఎంత ఉంటే వాడి తల ఎంత ఉండాలా, వాడి తల అంత ఉంటే వాడెంత ఉండాలా, వాడు అంత ఉంటే వాడిని చీల్చి చంపిన నరసింహస్వామి ఎంత ఉండాలి, అలాంటి నేను ఇక్కడ ఉంటే ఎలా జయిస్తావా నువ్వు అని ఒక్కదండి. ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఎవరు? విష్ణుమూర్తి. అందరూ ఆయన్ని తొక్కేశారు అని చెప్తున్నారు. సరే, ఆయన తొక్కి ఆయన ఇంటి ముందు కాపలా ఉన్నాడు విష్ణుమూర్తి. అది ఆయన యొక్క ప్రేమ బలి చక్రవర్తి విషయంలో. కాబట్టి మనం డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని అలా పైపైన చూడకూడదు. అలాగా సరే, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఇంకా అలా చెప్తూ ఉంటే చాలా ఉంటాయి. ఇందాక ఫస్ట్ శ్లోకం ఏంటండి? భగవద్గీత. మా గురువు ఎవరైనా ఇచ్చేసారు. అమ్మ ఏం పేరు? గీత మస్ట్ స్పీక్ ఎవరు? గీత. గీతా మాతాకి జై. వండర్ఫుల్. ధీర అంటే కృష్ణుడు ఎంత బాగా చెప్పారంటే, బాల్యం నుంచి యవనంలోకి వెళ్తున్నాం, యవనం నుంచి వృద్ధాప్యంలోకి వెళ్తున్నాం, ఏడవట్లేదు, తగిన అమెండ్మెంట్స్ ఏదో చేసుకుని మార్పుని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. చివరి మార్పు ఏంటి? డెత్. చివరి మార్పు మంచినీళ్ళు అక్కడే ఉన్నాయి, బాటిల్లో మా అమ్మాయి. మై డాటర్ నీడ్ వాటర్. ఓకే, నువ్వు మార్పుని యాక్సెప్ట్ చేసావు కదా. 2nd స్టాండర్డ్ నుంచి 4th వచ్చావు, ఏడవలేదుగా. 5th వచ్చావు, ఏడవట్లేదుగా. నెక్స్ట్ 6th ఏడవట్లేదుగా. రెడీ టు గో, రెడీ టు గ్రో కదా. మరి వీటిని యాక్సెప్ట్ చేసావుగా, యవనాన్ని, బాల్యాన్ని, వృద్ధాప్యాన్ని. ఇప్పుడు ఇది వదిలేసి కొత్త బట్ట ధరించినట్టు కొత్త బాడీని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? యూ వాంట్ టు సెటిల్ ఇయర్. కృష్ణ ఏమంటే, ద పర్సన్ హూ ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఎ చేంజ్, హీ ఈజ్ కాల్డ్ ధీరా. ఏంటి ఆ చేంజ్? ఏంటి? అక్కడ ఏడవకూడదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి న్యాచురల్గా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నన్ను ఓ స్టూడియోలో ఇంటర్వ్యూకి వెళ్తే, ఏంటండి మీరు ఎప్పుడు చూసినా జాయ్ఫుల్గా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు, ఇంకా ట్రావెల్ చేస్తూ అన్నాడు. అంటే నేను చెప్పాను, మీ ఆఫీస్ చాలా బాగుంది, మీ ఆఫీస్ ఫర్నిచర్ బాగుంది, ఈ స్టూల్స్ చైర్స్ బాగున్నాయి, కానీ అవన్నీ నావి కావు. ఇది బాగుందా? ఇక్కడ బాగుందా? ఎలా ఫోటో తీసావా? ఫోటో తీస్తాను, బాగుంది కదా, ఇది చైర్ బాగుంది అంటే వెళ్తేప్పుడు పరాసరా ఒక వ్యాన్ పిలుచుకుని తెచ్చిపోతాం అంటారా? అలా అన్నాం కదా. ఎందుకన్నా ఇది మన కాదు, మనకు తెలుసుగా. ఎవరన్నా చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి చేస్తున్నావా? మరి పక్కిళ్ళు అమ్మమ్మ అయితే మనం ఏం చేయలేం, పక్కూరు అమ్మమ్మ అయితే ఏం చేయలేం. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఈ సందు వాళ్ళది, ఆ పక్క సందే అమ్మమ్మ గారి. కిక్ ఏముంటుంది? మరిదే మేమైతే బస్సు ఎక్కి దిగి రైలు ఎక్కి ఎట్ల బండి గుర్రం బండి ఎక్కి ఆ కిక్కే వేరు. 45-50 కిలోమీటర్స్కి అది పెద్ద ప్రయాణం అన్నమాట. బండి మీద రైలు వెళ్ళిపోతాం ఇప్పుడైతే. అలా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఆ రైల్లో
బస్సులో అమ్మ కిటికీ పక్కన అని కొట్టుకునేవాళ్ళం. మరి కిటికీ పక్కన కూర్చుంటానని కొట్టుకున్న పెద్ద మనిషి మన అమ్మమ్మ గారు రాగానే మావయ్య పల్లెటూరులో ఆ స్టేషన్లో ప్లాట్ఫామ్ కూడా ఉన్న స్టేషన్లో మావయ్యలు అక్కడ ఆగి మన ఇలా చేతులు ఇస్తే ఇలా ఎత్తుకుని దించేవారు. మరి అప్పుడు ఆ సీటు కనీసం లాస్ట్ లుక్ అయినా చూసావా? ఇందాక కొట్టుకున్నావా సొంత అన్నయ్యతో? అంటే ఏంటి అక్కడ నీకు దాంతో అటాచ్మెంట్ లేదు, తాత్కాలికం. అలాగే ఈ శరీరంతో కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. ఇది వాడుకోవడానికి ఒక వేదిక. అదే సినిమా కూడా వచ్చిందిగా రంగస్థలం. ఇదే డ్రామా ఆడే ప్లేస్, ఇదే శరీరమే. ఎన్ని మాటలు చెప్పుద్ది ఇది. అన్నమయ్య అంటాడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు, కొందరికి కొడుకాయ ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టువి జీవుడు. విద్య అంటే మనం ఏదో అనుకుంటుంటాం, ఏదో సర్టిఫికెట్లో లేకపోతే పొజిషను కాదు. విద్య వెలుగులోకి తీసుకెళ్లేదని విద్య అంటారు. వెలుగు ఎక్కడుంది? లోపల ఉంది. మొన్న సినిమా ఫంక్షన్కి వెళ్తే తనికెళ్ళ భరణి గారు కలిశారు. ఆయనతో మాట్లాడుతూ శివరాత్రి అయిన కొద్ది రోజులకే కలిసాం. ఏం చెప్పాను నేను? ఆయన ఇన్సిడెంట్ ఆయన గుర్తు చేశాను. ఆయన ఇంటికి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చారు. పెట్టాను, పెద్దలు వస్తే దండం పెట్టారు, మీరు నాకు చేయలేరు. అలా దండం పెట్టారు. పెడితే ఈయన ఆయన దండం పెట్టారు. ఎవరు? ఆ గురువు గారు కూడా అయ్యో అన్నంట. నువ్వే కదా పాట రాశావు. ఏం పాట? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. తల్లి ఏంటి అల్లుల్లి? అయ్యో పాప కూర్చోనన్నా, ఏదో కూర్చో తల్లి, ఏదో కూర్చో నాన్న పక్కన కూర్చోరా తల్లి, ఏం కాదు. మనలో మనకేంటి మొహమాట? నీకు ఎక్కడ సౌఖ్యం ఆడ కూర్చో. అలవాటు లేని పని కదా. సరే ఓకే, నీ ఇష్టం, యాజ్ యూ విష్. ఆయన ఏమన్నారంటే వచ్చినాయన, నువ్వు పాట రాసావు, నాలో శివుడు ఉన్నాడు అందుకే నువ్వు మొక్కావు, నేను శివుడు ఉన్నాడు నేను మొక్కా. ఇప్పుడు ఏదో కాలు కడిగారు, పుష్పాలు వేశారు, దండం పెట్టారు, అవన్నీ నాకేనా? ఏం కాదు. నేను ఇలా పైన కనబడుతున్నాను, కానీ మీరు దండం పెట్టింది నాకు కాదు, అది గుర్తుపెట్టుకోండి. మా గురువుగారు మాకు ఎప్పుడన్నా కొమ్ములు వస్తాయి కోసేయడానికి ఒక స్టోరీ చెప్పారు 25 ఏళ్ల క్రితం. ఇప్పుడు దండం పెడితే అసలు మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఇది మనకు కాదని తెలుసు. అప్పుడేమో మనకే అనుకుంటాం కదా. మరి 25 ఏళ్ళు నేను 23 ఏళ్ళు 24 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు దండాలు పెట్టేస్తే అనుకో మనకే అనుకుంటాం కదా. అలా అనుకోకుండా మా కొమ్ములు కోసేయడానికి మా గురుగారు స్టోరీ చెప్పారు. మరి లెజన్ కేర్ఫుల్ ఇది స్టోరీ. ఒక ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు, అన్ని సామాన్లు షిఫ్ట్ అయిపోయినాయి. ఫైనల్గా వాళ్ళ ఇంట్లో ఒక గేదె దున్నపోతుంది, దాన్ని షిఫ్ట్ చేస్తున్నారు. ఎలా షిఫ్ట్ చేస్తారు? చేత్తో లాక్కెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడి నుంచి పక్కసాంది అనుకోండి, దాన్ని అలా చేత్తో తాడుతో లాక్కెళ్తున్నారు. అందరూ నమస్కారం పెడుతున్నారు. ఈ దున్నపోతు అనుకుంది, అసలు ఈ ఊళ్ళో వాళ్ళకి నా మీద ఇంత గౌరవం ఉంది, వీడికే లేదు, మన విలువ వీడికి తెలియదు, ఇంక వీడి మాట వినకూడదు అని ఆగిపోయింది. స్టాండ్ అక్కడ ఆగిపోయిందండి. అయిపోతే పెంచినోడికి తెలుసుగా వంచడం. కౌశికాలని ఉండేది చిన్నప్పుడు, మేము దెబ్బలు కూడా తిన్నాము. అది ఒక స్టిక్ ఉంటుంది ఇంత, దాని చివర ప్లాస్టిక్తో అల్లి ఒకటి ఉంటుంది, దాని చివర చిన్న తోలు మొక్క. దాన్ని ఎప్పుడైనా ఎడ్ల బండి, 2 ఎడ్ల బండి ఆ తోలేటప్పుడు ఇలా కొట్టేవారు. ఇప్పుడు ఏనాపతి మా అన్నయ్య కొడతారు. అమ్మ లొల్లి పెట్టద్దు ప్లీజ్, లేదా వెళ్ళిపో. ఈయన ఆ కర్రతో ఫ్యాట్ పని కొట్టాడు. ఈసారి మాట్లాడితే ఎవరు మాట్లాడారో అక్కడికి వెళ్ళి నుంచుంటారు. ఇంకేం చేద్దాం, మైక్ కూడా లేదు, అక్కడికి ఇచ్చేద్దాం. అలా కొట్టేసరికి అది వెంటనే కదిలింది. ఇప్పుడు జనం దండం పెట్టారు కదా, ఎందుకు పెట్టారు? దానికి పెట్టలేదు. ఆయన ఇల్లు షిఫ్ట్ అయిపోతూ
వాళ్ళ ఇంట్లో పెద్ద వెంకటేశ్వర స్వామి పటం ఉంది, దాన్ని వీటి మీద పెట్టి తీసుకెళ్ళాడు. జనం అంతా ధనం ఎవరు పెట్టారు? ఈ దున్నపతి ఏమనుకుంది? కాబట్టి ఎవరన్నా దండం పెడితే నీకే అనుకుంటే నువ్వు దున్నపోతు. అర్థమైందా? సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. అలా గురువుగారికి భగవంతుడికి అర్పించాలి. అందుకని ధీరుడై జీవించండి. ఇది కంక్లూషన్. మార్పులు వస్తాయి. అంటే కృష్ణుడు ఎంత దయంటే, ఇది 13 కదా, 14లో కూడా అసలు వ్యక్తిత్వ వికాసం అంటే భగవద్గీత రామాయణం. ఎన్నిసార్లు చెప్పాలి ఇంకో? అలా అరవడు కృష్ణుడు, అలా అరవడు, అందంగా చెప్తాడు. ఇది కూడా చెప్పండి. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో నిత్యా స్థాం స్థితిక్షస్వ భారత. చూడండి 13 చెప్పాను కదా, నా ఫస్ట్ లెక్చర్ 13, 2వ అధ్యాయం. ఇది 14. ఈ 2 శ్లోకాలు మర్చిపోకూడదు ఎవరు కూడా. ఎందుకంటే మార్పుని స్వాగతించండి. అది ఎంత పెద్ద మార్పు అయినా తత్తరపడిపోకండి, కంగారు పడిపోకండి. అలాగే కష్టం వస్తే కూడా దాన్ని అది చూడండి ఎంత పడుతుందో. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో వచ్చి వెళ్ళిపోతాయి. నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. అంటే లెర్న్ టు టాలరేట్ అంటాడు కృష్ణుడు. యూ మస్ట్ లెర్న్ అంటలేదు. ఇప్పుడు ఎండాకాలం కదా, ఏది ఏసీ వేసుకున్నాం, ఫ్యాన్ వేసుకున్నాం, తలుపులు తీసుకున్నాం, లేకపోతే వ్యసనకాలం ఏదో ఒకటి అమెండ్మెంట్ చేసుకుంటాం కదా. తింటున్నావా ఎవరినన్నా? కాలాన్ని కానీ ఎవరిని తింటావు? ఏదో అమెండ్మెంట్. అలాగే శీతాకాలం వస్తే స్వెటర్ ఏదో ఒకటి చేస్తావా? ఈ శీతోష్ణ సుఖ దుఃఖద. శీతాకాలం ఎండాకాలం ఎలా నువ్వు స్వీకరించేవో అలాగే దుఃఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు కూడా అలా స్వీకరించు. అలా స్వీకరించడాన్ని నేర్చుకో. మా నాన్నగారు వెళ్ళిపోయారు. నిప్పు పెట్టి ఇంటికి వచ్చాక మా అమ్మ ఏడుస్తూ, మీ నాన్న పంపించేశారా అంది. కాలం ఆ గాయాన్ని మాన్పుతుంది. అలా కాలం గడిచిపోయింది. మా అమ్మ ఏదో కంప్లైంట్లు అవి చేస్తారు కదండి ఇంట్లో. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పదవి ఏంటి చెప్పండి? పిఎం పదం అనుకుంటున్నారా? సీఎం అనుకుంటున్నారా? అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటున్నారా? అత్తగారు. దీని తల్లి దాన్ని మించిన పోస్టే లేదు. ఇలా చెప్పాలి. అది ఎవడు తీరుగా ఆ పదవి విరమణ ఉండదు కదా, ఒక్కసారి ఆ పోస్టులోకి వెళ్తే చాలు. అమ్మ అది ఏదో ఏదో దేవుడు రాసి పెట్టే పోస్ట్ అనుకుంటారు. వాళ్ళకి ఏంటో అది. ఇంకా ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా వెళ్తాం అనుకో, ఈ కంప్లైంట్లు చిన్నావిడ ఇట్లా పెద్ద ఇట్లా ఏమో చెప్తుంటారు కదా. అమ్మ వదిలేవే, నువ్వు జపం చేసుకో, లేకపోతే టీవీ చూడు, మాకు సినిమా చూపించద్దు. కంప్లైంట్ లేకుండా ఎట్లుంటాయి ప్రపంచం. దీని పేరు ఏం పెట్టాడు తెలుసా కృష్ణుడు? చెప్పండి అందరూ. దుఃఖాలయం అశాశ్వతం. నువ్వు అడవిలోకి వెళ్ళి చెట్లు ఉండద్దు, ముళ్ళు ఉండద్దు, ఎడారిలోకి వెళ్ళి ఇసుక ఉండద్దు, నడుస్తుందా? అట్లా ఈ ప్రపంచంలో దుఃఖం ఉండద్దు, కష్టం ఉండద్దు, అవమానం ఉండద్దు. ఎట్లా ఉంది ఆ డిజైన్ అట్లే చేశాడు కృష్ణుడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు దుఃఖం కలుగుతుందని చెప్పాడు. అయినా మనమేమో నా మాట చెల్లాలి అనుకుంటూ ఉంటాం. అలా కంప్లైంట్ చేస్తే మా అమ్మతో నేనేమనేవాడు తెలుసా? అమ్మ ఎందుకే ఏమవద్దు, నువ్వు కంప్లైంట్ చేయకు, అలా చూడు నాన్న ఫోటో ఉందా, నెక్స్ట్ నీదే ఫోటో అని చెప్పి వచ్చి 7 ఏళ్ళు అయింది నారాయణ ఇంటి కాదు. ఫోటో పక్కన ఫోటో వచ్చి 8 ఏళ్ళు, రేపు చూడు వెళ్ళిపోయిందా? ఫోటో పక్కన ఫోటో వచ్చేసిందా లేదా? నీ ఫోటో రాదా? నువ్వు గ్రేట్ అయినా అవ్వకపోయినా లేట్ అయిపోతావు. ఎదిగిందా? ఎదిగిందా? లేట్ ఎక్కడ పెడతారు? ఆడి ఫోటో కింద LATE అని పెడతారు. ఫోటో పైన LIGHT లైట్, చిన్న బల్బ్ ఎగిరిపోయింది. ఇక్కడ కింద లేటు, పైన లైటు. ఈ లోపల వెనకాల బ్రైట్. అదైందా? పైన దీపం ఎందుకు పెడతారు? బెడ్లాం తెలుసా? దీపం ఆరిపోయింది అందుకని పైన పెట్టాము.
లోపల రేపు మారిపోయింది అందుకని పైన పెట్టే ఉంటారు. పవర్ కట్ తెలుసా? మీరు ఆ సినిమా చూస్తే బాపు గారు తోపు కదా, ఆయన ఎంత బాగా చెప్పారో. శివుడు చెప్తాడు భక్త కన్నప్పతో, స్వామి శివుడికి మూడో కన్ను ఉంటుంది అంతగా అంటాడు. అమాయకుడు కదా. అంటే మూడో కన్ను శివుడికే కాదు నాయన, అందరికీ ఉంటుంది. అదే జ్ఞానం అనేటువంటి కన్ను, అది తెలుసుకోవాలి. మనం అందరం చూడండి, రంగుతో గొడవ, ప్రాంతంతో గొడవ, భాషతో గొడవ, కులంతో గొడవ, మతంతో గొడవ, స్థాయితో గొడవ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నువ్వు చూడవలసిన దృష్టితో చూడడం లేదు. ఎలా చూడాలో భగవద్గీత చెప్పింది. అందరూ చెప్పండి, ఆత్మవత్ సర్వభూతాన్ని. అందరి లోపల మీరు చూడకపోతే సినిమా చూడండి, చాలా బాగుంటుంది. యోగి వేమన, ఆ సినిమాలో వేమన గారి స్నేహితుడు ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు అభిరామ్. ఎవరో పెళ్ళికి వెళ్తున్నారు పిల్లలతో, ఆడవాళ్ళు అందరూ ఎడ్ల బండి మీద వెళ్తుంటే దొంగలు అవన్నీ దోచుకుని వాళ్ళని కొట్టేసి చంపేసి పంచుకోవడానికి ఒక ప్లేస్కి వచ్చాడు. ఇది వేమన గారు ఉండే దగ్గరలో ఉండే ప్లేస్. ఈయన వచ్చి, అభిరాము ఇంకెంతసేపు చూసినా మీ జపము మీ తపమేనా, లోకానికి ఏం ఉపకారం చేయరా మీరు అన్నారు. ఏమైంది అన్నారు. దొంగలు అలా చేశారు అంటే, ఆయన మరి తపస్సు చేశారు కదా, 2 ఏళ్ళు మౌనం చేశారు, 2 ఏళ్ళు అసలు తినలేదు. ఆయన తన శక్తి ద్వారా వీళ్ళు తెచ్చుకున్న బంగారాలన్నింటినీ మండ్రగప్పలో పాములు, తేళ్ళు, ఇలా జంతువులు, కీటకాలు తయారు చేశాడు. వీడు మూట తెచ్చుకున్నాం అని ఓపెన్ చేస్తే అందులో పాములు వచ్చి, మండ్రగప్పలు వచ్చి, తేళ్ళు వచ్చి, జైళ్ళు వచ్చి కుట్టి వాళ్ళు బాధపడుతుంటే ఈయన అన్నారు, ఏంటి ఆయన బాధగా ఉందా? అవును స్వామి, ఇవన్నీ కుట్టేస్తున్నాయి స్వామి అన్నారు. ఏంటి ఆయన, వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్ళికి వెళ్తుంటే ఆ తల్లుల్ని పిల్లల్ని కొట్టి అవన్నీ లాక్కుని వాళ్ళని బాధ పెట్టారే మీరు, మరి ఇప్పుడు మీకు బాధ కలిగితే నొప్పి వస్తుందా అని మంచి పాట అండి. ఎంత హార్ట్ టచింగ్ అంటే, ఈ పాట విని ఓ పిల్లోడు, గురుగారు నేను మీ మాటలు విని మారలేదు, ఈ పాట విని నేను మాంసం మానేశాను అన్నాడు. 25 ఏళ్ళ పోవడం. ఏంటి ఆ పాట? నేను ఫోన్ చేసి చెప్పాడు, నేను నీ పాటకి మారాను అన్నాడు. ఏం పాటది? జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి. నేను మీరని పొరపడకండి, మనలో భేదం లేదండి. భేదం ఎప్పుడు వస్తుందండి? నేను ఎక్కువ అనుకుంటే వస్తుంది కదా. అందరి లోపల అని చెప్తారు ఆ చరణం, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి. మన హృదయం ఎలా ఉండాలంటే, అదే సినిమాలో ఆయన 2 ఏళ్ళు నిరాహారంగా ఉండి ఆ రోజున తింటారు అని అనౌన్స్మెంట్ అవ్వగానే ఊళ్ళో వాళ్ళందరికీ ఈ అభిరామ్ చెప్తారు, ఆయన ఎవరి చేతి తిండి తింటాడో వాళ్ళ ఇల్లు అంతా బంగారం అయిపోతుందని చెప్తారు. ఇంకా చూడండి, ప్లేట్లు స్వీట్లు హాట్లు మూటలు తెచ్చేస్తారు.
అందరూ అలా పట్టుకుని నించుంటారు. ఆయన వాళ్ళందరూ ఇంకా పేలవంగా అంటారు కదా, పేలవంగా చూస్తూ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే ఒక గుడ్డి ఆవిడ, మోగావిడ ఆవిడ మోగావిడ కాదు, గుడ్డి ఆవిడ, బెగ్గర్, కళ్ళు లేని భిక్షుకరాలు ఆవిడ తినబోతుంటే, ఇండ్లిళ్ళు తిరిగి తెచ్చుకున్న తినబోతుంటే ఈ చేయి జాచి, అవ్వా నాకు కూడా ఒక ముద్ద పెట్టవా అంటారు. అనగానే ఆవిడ అన్న మాట వింటే చచ్చిపోతాం మనం. ఆవిడ పక్కలు లేవు కదా, ఆ బాక్స్ లాంటిది పట్టుకుని, భగవంతుడా ఇల్లు తిరిగే భిక్షం ఎత్తుకునే నాకు కూడా ఒకరికి పెట్టే అవకాశం ఇచ్చావా తండ్రి, తిన్నాయన ఇందా సంతోషంగా తిన్నాయన అని ఆయనకి ఇచ్చేస్తుంది. ఆయన అది తింటూ ఉంటే ఆ గుడ్డావిడ కూతురు, లత ఆవకాయ నంచుకో భలే బాగుంటుంది అని ఇస్తుంది. వీళ్ళందరూ కొంచెం మనం హార్డ్గా చెప్తే వెర్రి పప్పల్లా చూస్తారు. అంటే మనం ఈ పదం వాడకూడదు కానీ అర్థం కావడానికి. స్థానులు అంటారే, అంత చెప్తే మీకు అర్థం కాదని అది చెప్పారు. ఇలా చూస్తారు వీళ్ళు. అప్పుడు ఈయన అభిరామ్ అంటారు, ఇన్ని రకాలు వీళ్ళందరూ నెయ్యేసి చేసుకొస్తే ఈ ముష్టికూడు తింటున్నారు మీరు అంటాడు. అంటే ఆయన అంటారు, అభిరామ్ ఇది ముష్టికూడు కాదు, ఇది అమృతం, ఇది అమృతం. నేనెవరో తెలియదు. తన ఇంటింటికి వెళ్ళి అడుగు తెచ్చుకున్న ఆహారం అడగగానే ఇచ్చిందే, భగవంతుడికి మొక్కి మరి ఈ అవకాశం నాకు ఇచ్చేవని ఆనందపడి ఇచ్చిందే కృతజ్ఞతతో. ఇది ముష్టికూడు కాదు అభిరామ్, ఇది అమృతం. మరి వీళ్ళంతా ఎందుకు వచ్చారు? నేను వాళ్ళు ఇచ్చింది తింటే వాళ్ళకి ఏదో ఉపకారం జరుగుద్ది, ఇల్లంతా బంగారం అయిపోతుందని స్వార్థంతో ఇచ్చారు. ఏ స్వార్థం లేకుండా ఇచ్చిన తల్లి, ఇది అమృతం ఇది అనగానే పాపం ఆవిడ కంగారు పడి, అయ్యో వేమయ్య తండ్రి నిన్ను చూడాలనుంది, పుట్టుబుడ్డిని నాకు ఎలాగా అవుతుందంటే, అమ్మ నేను కూడా సామాన్యుడే నీలాగే అని ఆయన ఇలా అంటారు. ఆవిడ ఆయన్ని చూస్తుంది. కాబట్టి అన్నిటికంటే గొప్ప మతం ఏదంటే దయామతము. దయ కలిగి లేకపోతే నువ్వు ఏ మతం అయితే ఎందుకు చెప్పు, నువ్వు ఏ మతం అయితే ఎందుకు. నిన్న వస్తున్నాం, వీళ్ళు అటుపక్క మేము కారు ఎక్కబోతున్నాం, ఎక్కడో ఆగి అటుపక్క గేట్లో అద్దం తీసి వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తున్నారు. పాపం ఆవిడ చాలా బీదరాలు. నేను ఏమిట్రా అనే లోపల ఆవిడ ఇట్రా అన్నా, 100 ఎంతో ఇద్దామని. ఆవిడ ఇంతకీ ఏం తెచ్చింది? పల్లీలు అమ్ముతుంది పొట్లాల్లో. 6 తీసుకున్నాను, ఒకటి 10 రూపాయలు. ఎంత ఇవ్వాలి? నేను ఎంత ఇచ్చాను? 200 ఇచ్చాను. కానీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. 500 కనబడలేదు, తక్కువ ఇచ్చాను, ఫీల్ అయ్యాను. మనం అలాంటి వాళ్ళకి ఉపకారం చేయాలి. అలాగే రైల్లో వెళ్ళేటప్పుడు ఈ పిన్నీసులు, టాయ్స్, ఇంకా ఏవో అమ్ముతుంటారు చిన్నపిల్లలవి, లేకపోతే ఇలాంటి తినుబండారు. కళ్ళు లేనివాళ్ళు ఆ బొమ్మలు అవి కొంటాను నేను. ఇలా ఆడుకునేవన్నీ ఉంటాయి కదా, 300, 400, 500 కొంటాను. ఎందుకని? ఆ బొమ్మలతో నేను ఆడను. నేను అవి కొంటే అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఆడుకుంటాడు, అందుకని కొనాలి. నీకు అవసరమైందే కొనడం కాదు, మనకు అవసరం లేదు. అలాగే ఇంకొక వీడియోలో డోంట్ షై టు కలెక్ట్ ద రిమైన్ ఫుడ్. ప్లేట్లో మిగిలిపోయింది ఒక ఆవిడ కవర్లో తీసుకెళ్ళి ఆవిడ భర్త కారులో వెళ్ళి కుక్కలన్నీ ఉన్న చోట ఆ ఫుడ్ పెడుతుంది. మనకి ఎంత ఫోజ్ అంటే, ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ ఇచ్చామనుకోండి, ఓ సిప్పేసి ఆడు వదిలేస్తాడు. వదిలేస్తే ఆయన్ని పాడేశారు. అసలు నెలకరువా. అందుకని బాధ్యత కలిగి ఉండాలి. నువ్వెవరైతే అబ్దుల్ కలాం మతం చూస్తాం మనం. ఆయనకి ఏం పేరండి? ఏం మ్యాన్? మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అవునా? కాబట్టి మనం అందరం ఎదగాలి. ఎన్ని రకాలుగా ఎదగలమో అన్ని రకాలుగానే ఎదగాలి. ఎదిగితే ఎవరికైనా ఉపకారం చేయగలుగుతాం కదా. ఆయన పేరు ఏమిటండి? స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ తెలుసా ఎవరైనా? యాపిల్ ఫోన్ ఉందా? యాపిల్ ఫోన్
ఆయన పాపం ఆర్ఫన్ యాక్చువల్గా. ఆయనే చెప్పాడు, సార్ డూ యూ లైక్ ఇండియా? ఎస్, ఐ లైక్ ఇండియా. ఐ లైక్ ఇండియా. వై ISKCON అని. వై సార్? When I am age of 8 years, I used to roam on the roads and I collect the this Coca-Cola, Pepsi tins. Then I give to the vendor someone and I get some bun. But every Sunday I visit ISKCON. Some 8 and 9 old. I visit ISKCON. I don't know what is ISKCON, but they are giving end of the program something special. Very nice. Sweets or some food. Very nice, very tasty. So I inquire about it, and this is from India, the tradition. So I like India by ISKCON. And మన దేశం పట్ల గౌరవం. అందుకే మనకు చిన్నప్పుడు